కేటీఆర్ కవితలు ఇవాళ అవాకులు చివాకులు పెలిసి ఇది కాంగ్రెస్ తల్లి అని, ఇవాళ తెలంగాణ తల్లి కాదని అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేయడం ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ తల్లి ఒక్కటే ఉంటారు, ఇలా రెండు తల్లులు ఉన్నారు తెలంగాణకు. అది ఇవాళ ముఖ్యమంత్రి గారు నిన్న పెట్టేటువంటి విగ్రహమే ఇది భావితరాలకు, ఇది చరిత్రలో నిలిచిపోయే తెలంగాణ తల్లిగా ప్రజలందరూ కూడా ఈ తల్లిని మనం దీవించుకోవాలని కొలుచుకోవాలని కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ తెలంగాణ ఆకుపచ్చని రంగులో మట్టి గాజులతోని ఇవాళ ఒక పోరాట రూపాన్ని ఇచ్చి తెలంగాణ సంస్కృతి అద్దం పట్టేలా ఇలా మనం ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసినాం. ఇలా ఆనాడు తెలుగు తల్లి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులంటే ఆ పాటలో ఆ యొక్క తెలుగు తల్లిలో తెలంగాణ చరిత్ర లేదు, తెలంగాణ గాథలు ఉన్నాయి, తెలంగాణ అంతా ఒంటి నిండా గాయాలే ఉన్నాయి, వలస బతుకులు ఉన్నాయి. ఇలా తెలంగాణలో గౌరవం లేదని మనం ఆ రోజు తెలుగు తల్లి కాదు తెలంగాణ తల్లి కావాలని మనం పూజించడం. ఇది ప్రజలు కోరుకున్న 4 కోట్ల మంది ప్రజల ఆరాధ్య దేవతగా, ఆరాధ్య తల్లిగా ఈ తెలంగాణ తల్లి భవిష్యత్తులో నిలిచిపోతుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ తల్లిని అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా ఏర్పాటు చేయాలని కూడా మనం ప్రభుత్వాన్ని కోరదాం. అన్ని విశ్వవిద్యాలయాల్లో భావితరాల్లో కూడా ఈ తెలంగాణ తల్లి ఉండేటట్లుగా మనం అందరం కూడా దీన్ని మనం ఆనవాయితీగా పాటించుకోవాల్సిన అవసరం ఉందని కూడా కోరుతా ఉన్నాం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు, కవులు కళాకారులకు, ఉద్యమకారులకు ఒక కాంగ్రెస్ ప్రజాపాలనలే గౌరవం దక్కిందప్ప 10 ఏళ్ళు పాలించినటువంటి కేసీఆర్కు ఎప్పుడు కూడా కవుల్ని గౌరవించుకోలే, కళాకారుని గౌరవించుకోలే, తెలంగాణ సాంప్రదాయాలను గాలికి వదిలేసి వ్యక్తుల కోసం పాలించిండు. ఇవాళ ప్రజల ఆలోచనతోని ప్రజలతోని మనం పాలిస్తా ఉన్నాం. ఒక్క ఏడాదిలోనే ఇంత అద్భుతమైన పాలన అందించి ప్రజలు మెచ్చిన పాలనను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనం అందించగలిగినాం. ఉద్యోగాలు సాధించగలిగినాం, ఇవాళ రైతులకు రుణమాఫీ ఇవ్వగలిగినాం, మహిళలకు మనం రుణాలు ఇవ్వగలిగినాం, మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వగలిగినాం, ఇవాళ సకల జనులకు మనం పెద్దపీట వేయగలిగినాం. అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యమవుతుందనడానికి ఇది నిదర్శనంగా మనం అందరం కూడా భావించాలని కోరుతా ఉన్నాం. ఇవాళ తెలంగాణ తల్లి పైన విషం కక్కుతున్న కేటీఆర్ కవితలు వాళ్ళు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ తల్లిని విమర్శించే నైతిక అర్హత వాళ్ళకు లేదు అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. మహిళలు గౌరవించుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహం పైన ఎలాంటి రాద్ధాంతం అవసరం లేదు. మీకు ఎక్కడైనా అభిప్రాయాలు ఉంటే కానీ తెలంగాణ ప్రజల ఆలోచనతోని, ప్రజల ఉన్నటువంటి అనేకమైనటువంటి మేధావులతోని, కవులతోని, కళాకారులతోని ఒక మేధోమదనం జరిగిన తర్వాతనే తెలంగాణ తల్లి అంటేనే ఇట్లా ఉండాలి అని ఒక సంస్కృతి ఉట్టిపడాలి, చరిత్ర ఉట్టిపడేటట్లా తెలంగాణ ఒక ప్రతిబింబంగా, ఒక ప్రతీకగా ఇలా ప్రభుత్వం ఆలోచన చేసింది. కాబట్టి తెలంగాణ తల్లి పైన ఎవరు కూడా విమర్శలు చేయడానికి లేదు. ఎవరైనా విమర్శలు చేస్తే వాళ్ళు ఒక ద్రోహులుగా మిగిలిపోతారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ కవితకు బహుజనులు గుర్తుకొచ్చారు, కవితకు ఇవాళ బీసీలు గుర్తుకొచ్చారు, కవితకి ఇవాళ తెలంగాణ సంస్కృతి గుర్తుకొచ్చింది. 10 ఏళ్లలో వీళ్ళు పాలించినప్పుడు ఏ వర్గాన్ని కూడా దగ్గర తీయాలి, ఎవరు గుర్తుకు రాలే, వాళ్ళకు కవులు రాలే, కళాకారులు రాలే, గద్దర్ లాంటి వాళ్ళను ఎండలో నిలబెట్టినప్పుడు వాళ్ళకు గుర్తు రాలే, అందరి వాళ్ళంటే అవమానించినప్పుడు గుర్తుకు రాలే. ఇవాళ వీళ్ళు నీతులు మాట్లాడుతూ ఉన్నారు, అధికారం పోయిన తర్వాత మొసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా వీళ్ళ యొక్క వ్యవహారశీలిని, వీళ్ళ ప్రవర్తనను చూసి తెలంగాణ సమాజం నవ్వుతా ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. తెలంగాణ ప్రభుత్వంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రజలకు ఒక స్వేచ్ఛ వచ్చింది, ఒక స్వయం పాలన వచ్చింది, ఒక సామాజిక న్యాయం వచ్చింది అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిని సామాన్యుడు కూడా పోయి కలవగలుగుతుండు, ఒక మంత్రిని సామాన్యుడు కూడా పోయి కలవగలుగుతుండు. కాబట్టి ఇవాళ ప్రజలకు దగ్గరగా ప్రజాపాలన ఉంది. ఆనాడు 10 ఏళ్లలో ప్రజలకు దూరంగా వాళ్ళు పాలన వివరించారు. ప్రజల్ని, మనుషుల్ని, కార్యకర్తలను కూడా పట్టించుకోలేదు కాబట్టి ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. కాబట్టి ఈ ప్రజా పాలనలో అందరి యొక్క అభిప్రాయాలని, సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించుకుంటూ పోతూ ఇంకా ఎవరికి ఏ అవకాశాలు ఉన్నా కూడా ఈ ప్రభుత్వం గుర్తిస్తూ ఉంది. ఇది ప్రజల ప్రభుత్వం, ఇది ప్రజాపాలన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలు కోరు తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ అవకాశాలు వస్తాయి. అందరూ సాంప్రదాయాలు అందరూ ఉన్నటువంటి గౌరవించుకుని పోతా ఉన్నాం. ఇవాళ చాకలైలమ్మ లాంటి వాళ్ళకు ఇవాళ కోటి మహిళా యూనివర్సిటీకి ఒక పేరు పెట్టి ఇలా గౌరవించుకోగలిగినాం. ఇవాళ గద్దర్ని గౌరవించుకోగలిగినాం, అందశ్రీని గౌరవించుకోగలిగినాం ఇవాళ. కాబట్టి ఈ యొక్క పాలనలోనే మనందరికీ అవకాశాలు, ఇవాళ మనం ఆత్మగౌరవం లభిస్తుందనడానికి ఇవన్నీ కూడా నిదర్శనం కూడా కోరుతూ
భవిష్యత్తులో కూడా ఈ యొక్క తెలంగాణ తల్లిని మనందరం కూడా ఊరు వాడలా కూడా జరుపుకునే రోజు రావాలని కూడా కోరుతూ, తల్లి సోనియా గాంధీ గొప్ప ఆలోచనతో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించబట్టే ఇవాళ తెలంగాణ ఇవాళ దేశంలోనే మనం ఇవాళ కాంగ్రెస్ పథకాలు కూడా రేపు ఆదర్శంగా ఉండబోతా ఉన్నాయి. ఒక్క ఏడాదిలోనే 54,000 ఉద్యోగాలు మనం భర్తీ చేసినాం. ఒక్క 56 రోజులలో 56 రోజులలో 11,062 డిఎస్సి పోస్టులను ఇచ్చి ఇలా నిరుద్యోగ యువతకు ఆర్డర్ కాపీలు ఇచ్చి మనం ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత తెలుగు రాష్ట్రంలో కాదు, ఇది దేశ చరిత్రలోనే గొప్ప మైలురాయిగా మనం భావించాలని కోరుతా ఉన్నాం. కాబట్టి ఇలా గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఒక్క ఏడాదిలోనే సంక్షేమ పథకాలకు 62,000 కోట్లు వెచ్చించి అన్ని వర్గాలను మనము సంతృప్తిపరిచి అన్ని వర్గాలను అభివృద్ధి చేసినటువంటి ఘనత మన ప్రభుత్వానికి దక్కింది. కాబట్టి ఇది తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తెలుగు తల్లి విగ్రహ ఆవిష్కరణ ఒక మైలురాయిగా ఒక చరిత్రగా నిలిచిపోతా ఉంది. ఇంత గొప్ప ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ ఏడాది పాలనలో ముఖ్యమంత్రి గారి మంత్రులు ఇవాళ ఉన్నటువంటి శ్రమ పడిన తీరు ఇది ఒక అద్భుతమైన విషయంగా భావిస్తా ఉన్నాం. భవిష్యత్తులో మన అందరం కూడా తెలంగాణ యువత, రైతులు, కార్మికులు, కర్షకులు అందరం కూడా ఈ ప్రజాపాలనతోనే వెన్నంటి ఉండి మరింత మనం మరి వచ్చే 4 ఏళ్లలో కూడా మన అందరం కూడా కలిసికట్టుగా కలిసి అభివృద్ధి చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకో దేశంలోనే ఒక ముఖ చిత్రంగా ఒక పెద్ద ఉన్నటువంటి ఒక ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అందరికీ మిత్రులారా.